విజయవాడ పట్టణంలో క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేటట్లుగా విజయవాడ మున్సిపాలిటీ ముఖ్యంగా ఏసీపీ సునీత గారు ప్రత్యేకించి క్రైస్తవ చర్చెస్ను కూలగట్టడానికే పనిగా భావించి ఆమె ఇప్పటికీ దాదాపు 6 చర్చెస్ కూలగొట్టిన ధన్యత గొప్పతనం ఆమెకే దక్కింది. క్రైస్తవ ఏసీ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ప్రతినిధిగా ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1:30 నిమిషాల టైంలో నేను చర్చిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థించిన సమయంలో లేడీ ఆఫీసర్ ఆవిడ వచ్చి మాట కూడా మాట్లాడకుండా వాళ్ళు మరి ఉన్న చర్చి పడగొట్టారు. ఏమి అని అడిగే లోపు సమాధానం లేదు, కూడా మాట్లాడలేదు, ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. వాళ్ళ పని వాళ్ళు ముగించేశారు. చర్చి గోడలు వెంటంతా పగలగొట్టేశారు. దారుణమైన సంఘటనలు ఆపాలని మరి దయచేసి గమనించండి. ఈ యొక్క భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు అతి భయంకరంగా ఉన్నాయి. మా హౌసింగ్ బోర్డు కాలనీలో మన్నా ప్రార్థనా మందిరాన్ని కూల్చడంలో మరొకసారి వారి యొక్క నిరంకుశత్వం బయటపడింది. ఈ యొక్క చర్చిని కూల్చడానికి రకరకాల సాకులు చెప్తూ మరి ఏసీపీ సునీత గారు మరి ఎంతో వేగంగా వచ్చి ఈ చర్చిని కూల్చడం జరిగింది. ఎందుకు కూలుస్తున్నారంటే దానికి సమాధానం లేదు. అటు మొదటి నుంచి స్టార్ట్ చేయలేదు, లాస్ట్లో నుంచి స్టార్ట్ చేయలేదు. కేవలం ఒక చర్చి మీదకి వచ్చి అతి దారుణంగా మేమెంత బ్రతిమాలుతున్నా కూడా మా మాటలు పట్టించుకోకుండా ఉగ్రవాదుల మీద దాడి చేసినట్లుగా మా మీద దాడి చేసి మమ్మల్ని కూడా పక్కకి నెట్టేసి చర్చి కూల్చడం జరిగింది. దీన్ని ముఖ్య కంఠంతో మేము ఖండిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పడగొట్టబడినటువంటి చర్చిని తిరిగి మరలా పునర్నిర్మాణం చేసి ఆ యొక్క కమిషనర్ గారు ఆ యొక్క సిబ్బంది వచ్చి సారీ చెప్పాలని చెప్పి ఈ సమయంలో మేము ఖండిస్తూ ఉన్నాం. విజయవాడ పట్టణానికి మరొకసారి క్రైస్తవులకు ఇబ్బందికరమైన వాతావరణం ఈ ప్రభుత్వం నెలకొల్పుతూ ఉంది. 8:35కి ఈ మన్నా చర్చి మీదకి ఏసీపీ సునీత గారు నిర్దాక్షిణ్యంగా దారుణంగా ఈ మందిరం మీదకి మరి విజయవాడ పట్టణంలో ఎన్జీఓస్ అందరూ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. ఏసీపీ సునీత గారు నిర్దాక్షిణ్యంగా మరి విజయవాడ మున్సిపాలిటీ వారిని తీసుకొని వచ్చి చర్చి మీద దాడి చేయటం అనేది ఎంతో దారుణమైన ఈ విషయాన్ని మేము విజయవాడ టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షునిగా మా సహవాసం తరఫున దీనిని మేము ఖండిస్తూ ఉన్నాం. మా సేవకులు క్రైస్తవులు అనేక మంది వచ్చి దీని మీద మేము వారు పడవేస్తున్నప్పుడు వచ్చి మేము ప్రతిఘటించి వారిని ఎదుర్కొన్నప్పుడు వారు మౌనం దాల్చడం జరిగింది. ఆ తర్వాత వీరు సైలెంట్గా వెళ్ళిపోవడం జరిగింది. కానీ మా మీద ఎందుకు దాడి జరిగింది అనేది మేము ప్రభుత్వం వారిని అడుగుతూ ఉన్నాం. ఈ విషయాన్ని బట్టి తప్పక ప్రభుత్వం వారు మాకు సమాధానం చెప్పాలని మేము కోరుతూ ఉన్నాం.